ఈరోజు మన డీప్ డైవ్‌లో ఒక చాలా ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అంటే భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడంలో, ఒక జాతిని మేల్కొల్పడంలో కీలక పాత్ర పోషించిన భారత జాతీయ కాంగ్రెస్ ఉంది కదా! దాన్ని స్థాపించింది అసలొక భారతీయుడు కాదు. ఒక బ్రిటిష్ అధికారి. అవును. ఇది వినడానికి కొంచెం విడ్డూరంగా అనిపిస్తోంది. కానీ ఈరోజు మనం విశ్లేషించబోయే ఆధారాలు ఇదే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నాయి. ఖచ్చితంగా. సో, ఈనాటి మన లోతైన విశ్లేషణ కోసం మన ముందు చరిత్రకు సంబంధించిన ఒక పెద్ద పత్రాల గుట్టే ఉంది. ఇందులో నాటి బ్రిటిష్ అధికారుల రహస్య లేఖలు, అలాగే అప్పటి ఆర్థిక నివేదికలు, ప్రముఖ చరిత్రకారుడు బిపిన్ చంద్రగారి పరిశోధనా వ్యాసాలు అన్నీ ఉన్నాయి. హ్మ్. అవును. ఈ ఆధారాలన్నింటినీ తీసుకొని మనం అసలు ఏం జరిగిందో చూడాలి. అదే కదా మన లక్ష్యం. అంటే అసలు భారతదేశంలో విదేశీయులకు వ్యతిరేకంగా ఒక జాతీయ ఉద్యమం ఎలా పుట్టుకొచ్చింది అనేది మనం మొదటి ప్రశ్న. ఎందుకంటే ప్రాచీన కాలం నుండి భారతదేశంపై ఎందరో విదేశీయులు దండెత్తారు. గ్రీకులు, కుషాణులు, శకులు, అలాగే మధ్యయుగంలో వచ్చిన ఎందరో పాలకులు. కానీ వారిలో ఏ ఒక్కరికీ వ్యతిరేకంగానూ ఇక్కడ జాతీయ ఉద్యమం అన్నది పుట్టలేదు. ఆంగ్లేయుల మీద మాత్రమే ఆ ఉప్పెన ఎందుకొచ్చిందంటారు? ఈ ఆధారాలను మనం నిశితంగా గమనిస్తే దానికి సమాధానం పాలకుల ఉద్దేశ్యాల్లోనే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే వాళ్ళ ఆలోచన విధానమంటారా? అవును. ఏంటంటే అంతకు ముందు దండెత్తి వచ్చినవారు ఇక్కడికే వచ్చి ఇక్కడే స్థిరపడిపోయారు. వాళ్ళు స్థానిక సంస్కృతిలో మమేకమైపోయారు. వారిలో చాలామంది ఇక్కడి సంపదను ఇక్కడే ఖర్చు చేశారు, లేదా ఇక్కడి కళలను ప్రోత్సహించారు. కానీ ఆంగ్లేయుల విధానం కేవలం పరిపాలన మాత్రమే కాదు. వాళ్ళు మన దేశాన్ని సొంత దేశంగా చూడలేదు కదా! ఖచ్చితంగా చూడలేదు. మన దగ్గరున్న ఆర్థిక నివేదికల ప్రకారం చూస్తే వారి విధానాలు పూర్తిగా వలసవాద దోపిడీ, అంటే ఇక్కడ నుంచి వెల్త్ డ్రెయిన్ చేయడం ఆధారంగానే పనిచేసేవి. వాళ్ళు ఇక్కడి ముడిసరుకులను అత్యంత చౌకగా కొనుగోలు చేసి ఇంగ్లాండ్లో తయారైన వస్తువులను మళ్లీ ఇక్కడే ఎక్కువ ధరకు అమ్మేవారు. అబ్బా! ఇదొక పెద్ద బిజినెస్ లాజిక్ అన్నమాట. అవును. దానివల్ల శతాబ్దాలుగా ఉన్న మన భారతీయ హస్తకళ పరిశ్రమలు పూర్తిగా నాశనమయ్యాయి. ప్రజలు తమ కళ్ల ముందే తమ దేశపు సంపద ఇంగ్లాండుకు తరలిపోతుండటం చూశారు. సో, ఈ వ్యవస్థాపక ఆర్థిక శోషణే మొట్టమొదటిసారిగా మనందరం ఒకటే అనే జాతీయ భావనకు బీజాలు వేసింది. అర్థమైంది. అంటే కేవలం రాజులు మారారు అనే భావన పోయి, ఎవరో బయటివారు వచ్చి మన జీవనాధారాన్ని లాగేసుకుంటున్నారు అనే ఆ భౌతికమైన నష్టం కోపానికి అసలు కారణమంటారు. హ్మ్. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. అవును, చెప్పండి. మన దగ్గరున్న రికార్డుల ప్రకారం చూస్తే ఆంగ్లేయులు తమ వ్యాపారం కోసం రైల్వేలను, అలాగే టెలిగ్రాఫ్ వ్యవస్థలను తీసుకొచ్చారు. కానివి అనుకోకుండా భారతీయులను ఏకం చేశాయి అంటారు గదా! అవును, నిజమే. ఇది ఎలా ఉందంటే, ఒక బ్యాంకును దోచుకోడానికి వచ్చిన దొంగ ఆ దోపిడీని మరింత వేగంగా చేయడానికి బ్యాంకు లోపల ఒక కొత్త సెక్యూరిటీ సిస్టమ్, కొత్త తలుపులు ఏర్పాటు చేసి, పొరపాటున ఆ తలుపులు లాక్ అయిపోయి లోపలే ఇరుక్కుపోయినట్లుంది. అంటే వాళ్ళు తమ లాభం కోసం వేసుకున్న రోడ్లే వాళ్ళ పతనానికి దారితీశాయా? ఆ పోలిక చాలా అద్భుతంగా సరిపోతుందిక్కడ. వాళ్ళు రవాణా వ్యవస్థలను అభివృద్ధి చేసింది నిజంగానే భారతదేశాన్ని ఉద్ధరించడానికి కాదు కదా! ఖచ్చితంగా కాదు. ఒక మారుమూల గ్రామంలో పండించిన పత్తిని అతి త్వరగా బ్రిటన్ నౌకలకు చేర్చడానికి మాత్రమే వాళ్లకి ఆ రైల్వేలు అవసరమయ్యాయి. అలాగే ఎక్కడైనా చిన్న తిరుగుబాటు జరిగితే వెంటనే సైన్యాన్ని అక్కడికి పంపడానికి టెలిగ్రాఫ్ వాడారు. కానీ రివర్స్ అయింది. అవును, ఇక్కడ జరిగిన మెకానిజం వేరు. శతాబ్దాలుగా ఒక ప్రాంతం వారికి ఇంకో ప్రాంతం వారితో సంబంధం ఉండేది కాదు. అంటే బెంగాల్లో ఏం జరుగుతోందో మద్రాసులో తెలిసేది కాదు కదా! ఎప్పుడైతే రైళ్లొచ్చాయో భౌతికంగా వివిధ ప్రాంతాల ప్రజలు కలవడం మొదలుపెట్టారు. ఓ! వాళ్ళు ప్రయాణాలు చేస్తూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారన్నమాట. అవును. తమ కష్టాలు, ఆంగ్లేయుల దోపిడీ పద్ధతులు దేశమంతటా ఒకేలా ఉన్నాయని వారు గ్రహించారు. సో ఆంగ్లేయులు అనుకోకుండా దేశ ప్రజల మధ్య ఒక కమ్యూనికేషన్ నెట్వర్క్ను సృష్టించారు. ఈ నెట్వర్క్కు భాష కూడా ఒక కారణం కదా! నా ఉద్దేశం ఏమిటంటే, రైళ్లు ఎంట కలిపినా మద్రాసులో ఉన్న వ్యక్తికి బెంగాలీ రాదు కదా! బెంగాల్లో ఉన్న వ్యక్తికి మరాఠీ రాదు. కానీ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ రావడం వల్ల వాళ్ళందరికీ కామన్‌గా మాట్లాడుకోవడానికి ఒక భాష దొరికింది గదా! ఖచ్చితంగా ఇంగ్లీష్ ఒక కామన్ గ్రౌండ్ క్రియేట్ చేసింది. ఒక విధంగా చూస్తే ఈ పాశ్చాత్య విద్యా విధానమే వాళ్ళ మెడకు చుట్టుకున్న అతిపెద్ద ఉరితాడు అనిపిస్తోంది. హ్మ్. ఇది మనం చాలా లోతుగా ఆలోచించాల్సిన విషయం. మన ఆధారాల్లో ఉన్న ఆ 1835 నాటి మెకాలే మినిట్స్ చదివితే వారి ఉద్దేశం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. వాళ్లకు తమ కింద పనిచేయడానికి రంగులో భారతీయుల్లా ఉండి,
ఆలోచనల్లో ఆంగ్లేయుల్లా ఉండే ఒక గుమస్థా వర్గం అంటే క్లర్క్స్ అవసరమయ్యారు. అవును, అందుకే ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టారు కదా. అవును, కానీ దీనివల్ల జరిగిందేమిటంటే ఈ విద్యావంతులైన మధ్యతరగతి భారతీయులు అంటే న్యాయవాదులు, జర్నలిస్టులు, ఆచార్యులు, వైద్యులు వీరంతా ఇంగ్లీష్ నేర్చుకోవడమే కాదు, అదే ఇంగ్లీష్లో ఉన్న రూసో, జాన్ స్టూవర్ట్ మిల్ లాంటి గొప్ప తత్వవేత్తల రచనలు చదవడం మొదలుపెట్టారు. అబ్బా, వాళ్ళకి ప్రపంచం గురించి తెలిసిందన్నమాట. అవును, స్వేచ్ఛ, సమానత్వం, ప్రజాస్వామ్యం అనే భావనలు వారిని మేల్కొల్పాయి. సో ఒక జాతీయ స్థాయి నాయకత్వం ఏర్పడటానికి ఆంగ్ల భాష ఒక బలమైన వారధిగా పనిచేసింది. కానీ ఈ మొత్తం చైతన్యానికి కేవలం పాశ్చాత్య విద్య ఒక్కటే కారణమంటే అది సగమే చెప్పినట్లవుతుందేమో. అంటే మన సామాజిక సంస్కర్తలు కూడా ఉన్నారు కదా, రాజా రామ్మోహన్ రాయ్, దయానంద సరస్వతి లాంటి వాళ్ళు కేవలం మూఢనమ్మకాల మీదే పోరాడారా, లేదా వారి వల్ల రాజకీయంగా కూడా ఏదైనా ఉపయోగం జరిగిందా అంటారు? మన రీసెర్చ్ నోట్స్లో ఉన్న అత్యంత ఆసక్తికరమైన పాయింట్ ఇదే. చాలామంది సంస్కర్తలను కేవలం మతపరమైన కోణంలో చూస్తారు, కాని వాస్తవానికి వారు చేసింది ఒక సైకలాజికల్ షిఫ్ట్ తీసుకురావడం. సైకలాజికల్ షిఫ్ట్ అంటే మైండ్ సెట్ మార్చడం అంటారా? అవును, ఆంగ్ల విద్య నేర్చుకుంటున్న భారతీయులలో మెల్లగా ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటే ఒక న్యూనతాభావం పెరుగుతూ వచ్చింది. మా సంస్కృతి వెనుకబడినది, ఆంగ్లేయులే గొప్పవారు అనే భావనను పాలకులే ఉద్దేశపూర్వకంగా చొప్పించారు. ఓ, వాళ్ళని మానసికంగా తొక్కేయడానికి చేసిన ప్రయత్నం అన్నమాట. ఖచ్చితంగా. ఇలాంటి సమయంలో దయానంద సరస్వతి, వివేకానంద లాంటివారు ప్రాచీన భారతీయ తత్వశాస్త్రం, వేదాల గొప్పదనాన్ని తిరిగి వాళ్లకి గుర్తుచేశారు. ఈ సంస్కరణోద్యమాలు భారతీయులలో కోల్పోయిన ఆత్మగౌరవాన్ని, ఆ సాంస్కృతిక గర్వాన్ని తిరిగి నిలబెట్టాయి. అవును, ఆత్మగౌరవం ఉన్నవాడే కదా బానిసత్వాన్ని ప్రశ్నించగలడు. అదే ఏంటంటే ఆ విధంగా ఇది పరోక్షంగా రాజకీయ చైతన్యానికి పునాది వేసింది. వావ్, ఇది నిజంగా ఒక కొత్త కోణం. అంటే సంస్కర్తలు మన మైండ్ సెట్ని సెట్ చేస్తే ఆంగ్లేయులు తెచ్చిన చట్టాలు మన కోపాన్ని ట్రిగ్గర్ చేశాయన్నమాట. అవును, కరెక్ట్గా చెప్పారు. ముఖ్యంగా లార్డ్ లిట్టన్ కాలంలో వచ్చిన ఆయుధాల చట్టం, అంటే ఆ ఆర్మ్స్ యాక్ట్ కావచ్చు, లేదా ఆ వర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ కావచ్చు. ఈ ప్రెస్ యాక్ట్ గురించి నేను చదివినప్పుడు ఒక సందేహం వచ్చింది. వాళ్ళు స్థానిక భాషా పత్రికల గొంతు ఎందుకు నొక్కారు? అసలు ఇంగ్లీష్ పత్రికలను ఎందుకు వదిలేశారు? ఇందులో వాళ్ళ లాజిక్ ఏంటి? ఇక్కడే బ్రిటిష్ వారి వ్యూహం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్లు ఇంగ్లీష్ పత్రికల జోలికి పెద్దగా వెళ్లలేదు. ఎందుకంటే ఆ పత్రికలు చదివేది కేవలం ఉన్నత విద్యావంతులు, పట్టణాల్లో ఉండే మేధావులు మాత్రమే కదా. ఓ, అంటే వాళ్లతో పెద్దగా అప్పటికప్పుడు ముప్పు లేదు అనుకున్నారు. అవును, వారితో సామ్రాజ్యానికి అప్పటికప్పుడు పెద్ద ముప్పు లేదు. కానీ ప్రాంతీయ భాషాపత్రికలు నేరుగా సామాన్యుల దగ్గరికి, గ్రామీణ రైతుల దగ్గరికి వెళ్తున్నాయి. ఆంగ్లేయుల ఆర్థిక దోపిడీని, ఆ కరువు సమయాల్లో వాళ్లు చూపించిన నిర్లక్ష్యాన్ని ఈ పత్రికలు సామాన్యులకు అర్థమయ్యే భాషలో వివరిస్తూ బాగా ఆగ్రహాన్ని రగిలించాయి. అంటే మాస్ రీచ్ ఎక్కువ ఉందన్నమాట. అవును, ఆ మాస్ రీచ్ చూసి భయపడే లార్డ్ లిట్టన్ ఈ చట్టాన్ని తీసుకొచ్చి ఇంగ్లీష్ పత్రికలకొక న్యాయం, స్థానిక పత్రికలకొక న్యాయం అన్నట్లుగా ఆ జాతి వివక్షను ప్రదర్శించాడు. దీనికి తోడు 1905లో లార్డ్ కర్జన్ చేసిన బెంగాల్ విభజన లాంటివి కూడా జరిగాయి కదా. అవును, ఇవన్నీ కలిసి ప్రజల్లో ఒక ఫీలింగ్ని తీసుకొచ్చాయి. అదేంటంటే వీళ్లు మనకు న్యాయం చెయ్యరు, మనమే మన హక్కుల కోసం పోరాడాలి అని. సో ఇదంతా వింటుంటే 19వ శతాబ్దం చివరకు వచ్చేసరికి దేశవ్యాప్తంగా అగ్నిపర్వతం బద్దలవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు అనిపిస్తోంది. మేధావులు, రైతులు, సామాన్యులు అందరిలోనూ ఒకటే ఆగ్రహం. మరి అంతటి కోపాన్ని ఒక దారిలో పెట్టడానికి, అందర్నీ ఒకే వేదికపైకి తీసుకురావడానికి ఒక బలమైన ఆర్గనైజేషన్ కావాలి కదా. ఖచ్చితంగా ఒక వేదిక అయితే తప్పనిసరిగా అవసరమైంది అప్పటికి. ఇక్కడే వస్తుంది అసలైన ట్విస్ట్. భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించిపెట్టిన, దేశ చరిత్రను మార్చివేసిన అతిపెద్ద వేదిక భారత జాతీయ కాంగ్రెస్. దీన్ని 1885 డిసెంబర్ 28న బొంబాయిలో స్థాపించారని మనందరికీ తెలుసు. కానీ దీన్ని స్థాపించింది ఎవరు? అవును, ఇక్కడే చాలామంది ఆశ్చర్యపోతారు. మనవాళ్లు కాదు, ఒక రిటైర్డ్ ఆంగ్లేయ సివిల్ సర్వెంట్ అలెన్ ఆక్టేవియన్ హ్యూమ్, అంటే ఏఓ హ్యూమ్. అదేంటి, ఒక ఆంగ్లేయుడు తమ స్వంత బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటటానికి భారతీయులకు ఒక సంస్థను ఎందుకు స్థాపిస్తాడు? ఆ ఫైల్స్లో దీని గురించి ఏముందసలు? ఈ చారిత్రక ఘటం అత్యంత వివాదాస్పదమైనది అని చెప్పాలి. ఆధారాలను మనం పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీని స్థాపించింది ఏఓ హ్యూమ్ అనే విషయంలో ఎలాంటి సందేహమూ లేదు.
ఆయన ఐసీఎస్ అధికారిగా పనిచేసి రిటైర్ అయ్యాక సిమ్లాలో స్థిరపడ్డాడు. అక్కడ్నుంచే ఆయన పని మొదలుపెట్టాడా? అవును. అక్కడి నుంచే ఆయన ఇండియా అనే ఒక పత్రికను కూడా నడిపాడు. ఆ 1885లో కాంగ్రెస్ స్థాపించిన నాటి నుండి అతనే తొలి జనరల్ సెక్రటరీగా అనేక సంవత్సరాలు ఆ పార్టీని నడిపించాడు. మరి మన దాదాభాయ్ నౌరోజీ గారి పాత్ర ఏంటిందులో? పార్టీకి భారత జాతీయ కాంగ్రెస్ అని పేరు పెట్టింది మాత్రం మన గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా దాదాబాయి నౌరోజీ గారే. ఇంకో ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈ పార్టీ ఆవిర్భావ సమయంలో భారతదేశానికి గవర్నర్ జనరల్గా ఉన్నది లార్డ్ డఫ్రిన్, సెక్రటరీ ఆఫ్ స్టేట్గా ఉన్నది లార్డ్ క్రాస్. ఒక్క నిమిషం. అంటే అత్యున్నత బ్రిటిష్ అధికారుల కనుసన్నలోనే ఇదంతా జరిగిందా? అవును, పత్రాలు చూస్తే అలానే అనిపిస్తోంది. నా అనుమానం నిజమేనన్నమాట. ఇందులో ఏదో పెద్ద కుట్ర దాగి ఉన్నట్లు అనిపించడం లేదు. ఇదంతా పాలకుల కనుసన్నల్లోనే జరిగితే అది ప్రజల సంస్థ ఎలా అవుతుంది? అందుకే కదా చరిత్రలో ఆ ప్రసిద్ధ సేఫ్టీ వాల్వ్ థియరీ, అంటే రక్షక కవాట సిద్ధాంతం పుట్టుకొచ్చింది. అసలు ఈ థియరీ ఏం చెబుతోంది? మన జాతీయోద్యమ పునాది కేవలం బ్రిటిష్ వారు తమను తాము రక్షించుకోవడానికి ఆడిన ఒక నాటకమా? ఆ నాటకం అనే పదం బహుశా ఈ థీరీని నమ్మే విమర్శకుల ఉద్దేశాన్ని ఖచ్చితంగా ప్రతిబింబిస్తుంది. ఈ సిద్ధాంతం ప్రధానంగా ఒక ప్రెషర్ కుక్కర్ లాజిక్ మీద పనిచేస్తుంది. ప్రెషర్ కుక్కర్ లాజిక్ అంటే భారీ యంత్రాలలో ఆవిరి ఒత్తిడి మితిమీరినప్పుడు ఆ యంత్రాలు పేలిపోకుండా ఒక సేఫ్టీ వాల్వ్ లేదా రక్షక కవాటాన్ని ఏర్పాటుచేస్తారు కదా, అది ఆవిరిని నెమ్మదిగా ప్రమాదం లేకుండా బయటకు పంపించేస్తుంది. ఓ, అర్థమైంది. ప్రజల కోపం ఆవిరిలాంటిదే అన్నమాట. ఖచ్చితంగా. 1857 సిపాయిల తిరుగుబాటులాంటి మరో భయంకరమైన సాయుధ విప్లవం రాకుండా ఉండాలంటే భారతీయుల్లో రగులుతున్న ఆ కోపాన్ని, అసంతృప్తిని శాంతియుత మార్గంలో తీర్మానాలు, వినతిపత్రాల రూపంలో బయటకు పంపించడానికి ఒక వేదిక కావాలి అని వాళ్ళనుకున్నారు. సో ఆ వేదికే ఈ కాంగ్రెస్ పార్టీనా? అవును, ఆ వేదిక ద్వారా బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కాపాడుకోవచ్చని భావించి అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ డఫ్రిన్ ఆదేశాల మేరకే ఏవో హ్యూమ్ కాంగ్రెస్ పార్టీని ఒక సేఫ్టీ వాల్వ్లా సృష్టించాడని ఈ సిద్ధాంతం చెబుతోంది. లాలా లజ్పతిరాయ్ లాంటి అతివాద నాయకులు కూడా ఆ తర్వాత కాలంలో ఈ సిద్ధాంతాన్ని బలంగా నమ్మారు. వినటానికి ఈ థీరీ చాలా లాజికల్గా ఉంది, పక్క మాస్టర్ మైండ్ ప్లాన్లా ఉంది. కానీ దీనికేమైనా గట్టి ఆధారాలు ఉన్నాయా? అంటే పత్రాల్లో వాళ్ళు ఎక్కడైనా మనం వీళ్ళని మోసం చేద్దామని రాసుకున్నారా? దీన్ని నిరూపించే సంఘటనలేమిటంటారు? అధికారికంగా మోసం చేద్దాం అని ఎక్కడా రాయకపోయినా ఈ వాదనను సమర్థించే బలమైన పరోక్ష ఆధారాలు మరియు సంఘటనలు మన ఫైల్స్లో చాలానే ఉన్నాయి. అంటే ఎలాంటి ఆధారాలు? ఉదాహరణకు, ఏవో హ్యూమ్ స్వయంగా ఒక సందర్భంలో బ్రిటిష్ రాణి పట్ల తన విధేయతను చాటుకుంటూ బ్రిటిష్ రాణి చెప్పులను తాకే అర్హత కూడా తనకు లేదు అని అన్నాడు. వావ్, అంతమాట అన్నాడా? అవును, ఒక బ్రిటిష్ అధికారికి రాణి పట్ల విధేయత ఉండటం సహజమే, కాని జాతీయవాదులకు నాయకత్వం వహించే వ్యక్తి అలా అనడం అనుమానాలకు తావిచ్చింది కదా. రెండవది, కాంగ్రెస్ తొలినాళ్లలో కేవలం భారతీయులే కాకుండా జార్జ్ యూల్, విలియం వెడర్బన్, హెన్రీ కాటన్ లాంటి ఆంగ్లేయులు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షులుగా పనిచేశారు. వీరంతా బ్రిటిష్ ప్రభుత్వానికి అత్యంత విధేయులు. అంతేకాదు, నాకు గుర్తొచ్చిన ఇంకో విషయమేంటంటే 1885లో బాంబేలో జరిగిన కాంగ్రెస్ మొదటి సమావేశంలో ఆ సభకు హాజరైన 72 మంది ప్రతినిధులకు బాంబే గవర్నర్ లార్డ్ రీ ఏకంగా ఒక తేనీటి విందు ఏర్పాటుచేశాడు. ఇదెక్కడ చోద్యం? మన పతనానికి పునాది వేసేవాళ్లకు మనం వెళ్లి టీ పార్టీ ఇస్తామా? అవును, అదొక పెద్ద అనుమానమే. అలాగే కాంగ్రెస్ తొలి అధ్యక్షుడు డబ్ల్యూసీ బెనర్జీ గారు కూడా మొదటి సభలో మాట్లాడుతూ బ్రిటిష్ రాణి ఆశయాల మేరకే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని బహిరంగంగా ప్రకటించారు కదా. ఇవన్నీ చూస్తుంటే కాంగ్రెస్ అనేది ఆంగ్లేయుల చేతుల్లో కేవలం ఒక కీలుబొమ్మ, ప్రజల ప్రయోజనాల కోసం ఏర్పడింది కాదని అనిపిస్తోంది కదా. పైకి కనిపిస్తున్న ఈ సంఘటనలు చూస్తే ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. కాని ఇక్కడే మనం నాణానికి ఉన్న మరోవైపును కూడా చూడాలి. ప్రఖ్యాత చరిత్రకారుడు బిపిన్ చంద్రగారి పరిశోధన ఈ వాదనను పూర్తిగా తిరస్కరిస్తుంది. అవునా? ఆయన ఏం చెప్తున్నారు? ఆయన పత్రాల ప్రకారం ఈ రక్షక కవాట సిద్ధాంతమనేది కేవలమొక కల్పితం,
కాంగ్రెస్ పార్టీ ఉద్దేశాలను తప్పుబట్టడానికి, ఆ సంస్థను ప్రజల దృష్టిలో అప్రతిష్ట పాలు చేయడానికి వ్యతిరేకులు సృష్టించిన సిద్ధాంతమే తప్ప ఇందులో ఎలాంటి చారిత్రక వాస్తవం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. ఆ ప్రకటనలు అన్ని కళ్ల ముందు కనిపిస్తుంటే బిపిన్ చంద్రగారు దీన్ని కుట్ర కాదు అని ఎలా కొట్టిపారేస్తున్నారు? అసలు ఒక ఆంగ్లేయుడు సంస్థను స్థాపించాల్సిన అవసరం మనకు ఎందుకొచ్చింది? ఆయన ఈ పరిస్థితిని ఎలా వివరిస్తున్నారు? బిపిన్ చంద్రగారి విశ్లేషణలోని లోతు ఇక్కడే మనకు అర్థమవుతుంది. ఆయన దీన్ని ఒక చారిత్రక అవసరంగా, అంటే హిస్టారికల్ నెసెసిటీగా వివరిస్తారు. కాంగ్రెస్ కన్నా ముందు భారతదేశంలో రాజకీయ సంస్థలు లేవా అంటే ఉన్నాయి. అవును, కొన్ని ప్రాంతీయ సంస్థలుండేవి కదా. అవును. ఉదాహరణకు మద్రాస్ మహాజన సభ, బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ కలకత్తా లాంటివి ఉండేవి. కానీ వాటిల్లో ఒక పెద్ద లోపం ఉంది. అవన్నీ ప్రాంతీయ స్థాయికే పరిమితమయ్యాయి, లేదా ఉన్నత వర్గాల చేతుల్లోనే ఉన్నాయి. అంటే సామాన్యులకు చేరలేదన్నమాట. అవును. కొన్ని సంస్థలు బహిరంగంగానే ఆంగ్లేయులకు విధేయులుగా ఉంటూ కేవలం చిన్న చిన్న రాయితీలు అడిగేవి. కాని 1870-80ల నాటికి ప్రజల్లో వస్తున్న చైతన్యాన్ని ఏకం చేసి ఆంగ్లేయులకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఒక బలమైన ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలంటే ఒక జాతీయ వేదిక తప్పనిసరి అని నాటి మేధావులు గుర్తించారు. ఆ అవసరమే కాంగ్రెస్గా రూపుదిద్దుకుంది. సరే, జాతీయ వేదిక కావాలి అనేది ఒప్పుకుందాం. కానీ దాన్ని దాదాభాయ్ నౌరోజీనో సురేంద్రనాథ్ బెనర్జీనో స్థాపించొచ్చు కదా. ఒక రిటైర్డ్ బ్రిటిష్ అధికారి అయిన హ్యూమ్నే ఎందుకు ముందు పెట్టారు? దీనికి బిపిన్ చంద్రగారి లాజికేమిటి? ఇక్కడే బిపిన్చంద్ర గారు ఒక అద్భుతమైన పదాన్ని వాడారు. అదే మెరుపు వాహకం సిద్ధాంతం, లేదా లైటింగ్ కండక్టర్ థియరీ. లైట్నింగ్ కండక్టర్ థియరీనా అంటే ఏంటి? అంటే ఆకాశం నుండి పిడుగుపడినప్పుడు పెద్ద భవనాలు కూలిపోకుండా వాటిపైన ఒక రాగి కడ్డీని పెడతారు కదా, అది ఆ కరెంటును భూమిలోకి పంపించేస్తుంది. సరిగ్గా అలాగే భారతీయులు ఏవో హ్యూమ్ను తమకు ఒక లైట్నింగ్ కండక్టర్లా వాడుకున్నారు అని ఆయన వాదన. ఓ వావ్! అంటే మనవాళ్లు అతన్ని వాడుకున్నారా? అవును. ఒకవేళ ఆ రోజుల్లో సురేంద్రనాథ్ బెనర్జీ లాంటి ఒక భారతీయుడు అంత పెద్ద జాతీయ సంస్థను స్థాపించి ఉంటే, అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ డఫ్రిన్ దాన్ని వెంటనే ఏదో ఒక నెపంతో నిషేధించేవాడు. మొగ్గదశలోనే ఆ ఉద్యమాన్ని తుంచేసేవాడు కదా. ఖచ్చితంగా వాళ్ళెదగనిచ్చేవారు కాదు. కానీ దాన్ని స్థాపించింది ఒక మాజీ బ్రిటిష్ అధికారి అయిన హ్యూమ్ కాబట్టి ప్రభుత్వం వెంటనే దానిపై కఠిన చర్యలు తీసుకోలేకపోయింది. అంటే పైకి బ్రిటిష్ వారు తమకు సేఫ్టీ వాల్వ్ అనుకున్న సంస్థను భారతీయులు వ్యూహాత్మకంగా తమ భద్రత కోసం ఒక కవచంలా వాడుకున్నారు. మైండ్ బ్లోయింగ్. నిజంగా ఇది అద్భుతమైన విశ్లేషణ. అంటే మనం ఒక ఆంగ్లేయుణ్ణి డమ్మీగా ముందుపెట్టి బ్రిటిష్ సామ్రాజ్యంపై పోరాడటానికి వ్యూహం పన్నామా? సేఫ్టీ వాల్వ్ అనుకున్న వాళ్ల ముందే మనం లైట్నింగ్ కండక్టర్ ప్లాన్ వేశామన్నమాట. ఒక సామ్రాజ్యాన్ని ఎదిరించటానికి వాడిన సంస్థ పుట్టుక వెనక ఇన్ని రాజకీయ వ్యూహాలు, ఇన్ని కోణాలుండటం నిజంగా ఆశ్చర్యకరం. అవును కదా. దీన్ని విశాల దృక్పథంతో చూస్తే చరిత్ర ఎంత అనూహ్యమైనదో మనకర్థమవుతోంది. ఒకవేళ ఏవో హ్యూమ్ లేదా బ్రిటిష్ పాలకులు నిజంగానే తమను తాము రక్షించుకోవటానికి ఈ జాతీయ కాంగ్రెస్ను ఒక సేఫ్టీ వాల్వ్లా వాడుకోవాలని ప్రయత్నించినా, వాస్తవంలో ఏం జరిగిందో మన కళ్ల ముందు ఉంది కదా. అవును, రివర్స్ అయింది వాళ్ళకి. కాలక్రమంలో అదే సంస్థ ఆంగ్లేయులకు సింహస్వప్నంగా మారింది. మితవాదుల చేతుల్లో వినుతులుగా వదిలైన సంస్థ అతివాదుల కాలానికి స్వరాజ్య నినాదంగా మారి, గాంధీజీ కాలానికి అతిపెద్ద ప్రజా ఉద్యమంగా మారి అదే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వేర్లతో సహా పెకిలించివేసింది. తమ చేతులతో తామే సృష్టించుకున్న ఒక వ్యవస్థ చివరికి తమ పీక కోసే కత్తిగా మారుతుందని ఆంగ్లేయులు ఏమాత్రం ఊహించి ఉండరు. మనం ఈ డీప్ డైవ్ మొదట్లో అనుకున్నట్టుగానే చరిత్ర కేవలం ఒక సరళ రేఖలాగా ఉండదు. అందులో ఎన్నో బూడిద రంగులు, ఎన్నో అనూహ్యమైన మలుపులు ఉంటాయి. సో ఈనాటి మన చర్చను ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే ప్రాచీన విదేశీయుల సాంస్కృతిక సమ్మేళనం నుండి ఆంగ్లేయుల వలసవాద దోపిడీకి ఉన్న వ్యత్యాసాన్ని లోతుగా అర్థం చేసుకున్నాం. అవును. వాళ్లు తెచ్చిన రైల్వేలు, టెలిగ్రాఫ్, పాశ్చాత్య విద్య అనుకోకుండా మన ప్రజలను భౌతికంగా, మానసికంగా ఎలా ఏకం చేశాయో తెలుసుకున్నాం. ముఖ్యంగా ఆంగ్లేయులు స్థానిక పత్రికల పట్ల చూపించిన వివక్ష, సంస్కర్తలు తీసుకొచ్చిన ఆత్మగౌరవ స్పృహ జాతీయోద్యమానికి ఎలా ఆజ్యం పోచాయో కూడా విశ్లేషించాం. ఇక చివరగా జాతీయ కాంగ్రెస్ పుట్టుక, అందులో ఏవో హ్యూమ్ పాత్రను పరిశీలిస్తూ ఆ ప్రసిద్ధ సేఫ్టీ వాల్వ్ థియరీ వెనుకున్న వాదనలను,
దానికి దీటుగా బిపిన్ చంద్ర గారు చెప్పిన మెరుపు వాహక సిద్ధాంతాన్ని అత్యంత ఆసక్తికరంగా తెలుసుకున్నాం. అవును. ఈ మొత్తం ఆధారాలను క్రోడీకరిస్తే మనకొక స్పష్టమైన చిత్రం కనిపిస్తుంది. బ్రిటిష్ వారు తమ పరిపాలన కోసం వేసిన ప్రతి అడుగు భారతీయ సమాజంలో ఒక కొత్త చైతన్యానికి కారణమైంది. వారు అనుకోకుండా సృష్టించిన పరిస్థితులే చివరికి ఒక వ్యవస్థీకృతమైన జాతీయోద్యమానికి ప్రాణం పోశాయి. ఖచ్చితంగా. సో ఈ లోతైన విశ్లేషణను ముగించే ముందు దీన్ని వింటున్న వారికి ఆలోచించడానికి ఒక కొత్త కొంచెం రెచ్చగొట్టే ఆలోచనను వదిలివెళ్లాలనుకుంటున్నాను. ఇందాకటిదాకా మనం సేఫ్టీ వాల్వ్ థీరీని ఒక కుట్ర కోణంలో చూశాం కదా. ఒకవేళ ఆ థీరీ నిజమే అనుకుందాం. సరే అనుకుందాం. ఆంగ్లేయులు కేవలం భారతీయుల కోపాన్ని చల్లార్చడానికి, తీర్మానాలు వినతిపత్రాలకే పరిమితం చేయడానికి కాంగ్రెస్ను ఒక వేదికగా సృష్టించి ఉంటే దీని అర్థం ఆంగ్లేయులు పరోక్షంగా భారతీయులకు ఆధునిక ప్రజాస్వామ్యం ఎలా పనిచేస్తుందో, చట్టసభలలో పార్లమెంటరీ చర్చలు ఎలా చెయ్యాలో శిక్షణ ఇచ్చారనే కదా. ఆ శిక్షణే స్వాతంత్ర్యం తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం నిలబడడానికి పునాది వేసిందా? తమను మోసం చేయబోయే ఆంగ్లేయులు తమ వారసులను ప్రజాస్వామ్యబద్ధంగా తయారుచేశారా? దీని గురించి అందరూ ఆలోచించండి. మరొక ఆసక్తికరమైన లోతైన విశ్లేషణలో మళ్ళీ కలుద్దాం.